ఉరి తీయడం జరిగింది. ఆ ఉరికి కారణం ఆయన లాలా లజపతి రాయ్ అనే అది సైమన్ కమిషన్ని తీసుకొచ్చినందుకు మన దేశంలో అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లాలా లజపతి రాయ్ గారు అందరూ మన దేశ ప్రజలను తీసుకొని ఒక దగ్గర ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి బ్రిటిష్ వాళ్ళందరినీ చంపడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. అందులో లాలా లజపతి రాయ్ గారు కూడా గాయపడడం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళ గురుగారు భగత్ సింగ్ వాళ్ళ గురుగారు లాలా లజపతి రాయ్ కాబట్టి ఆ యొక్క కక్ష తీసుకోవడానికి వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళ మీద ఒక ఆఫీసర్ని చంపడానికి ప్లాన్ చేసి ఆయనను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తే ఇంకో చిన్న ఆఫీసర్ని షూట్ చేయడం వల్ల భగత్ సింగ్ వారికి ఉరిశిక్ష బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష వేశారు. సుఖదేవ్ రాజ్గురులను కూడా అదే కేసులో అరెస్ట్ చేసి 1931 23 మార్చి రోజు ఉరి తీయడం జరిగింది. ఈ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే భగత్ సింగ్ గారు ఏమన్నారంటే శాంతియుతంగా మనకు ఉద్యమం ఇది రాదు, స్వాతంత్రం రాదు, మనం విప్లవం ద్వారానే స్వాతంత్రం సాధించగలుగుతాం, ఘర్షణ దీంతో ఉద్యమం సాధించగలుగుతామని అంటే గాంధీజీ గారు ఒప్పుకోలేదు. ఆ రోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. గాంధీజీ గారు ఈయనకు నచ్చలేదు, భగత్ సింగ్ గారికి ఆయన పోయే దారి నచ్చక ఈయన సపరేట్ అవ్వడం జరిగింది. విప్లవం ద్వారానే మనం ఇది స్వాతంత్రాన్ని సాధించగలుగుతామని అన్నాం. ఆ రోజు ఉరి తీయడం ఆయనను ఉరి తీస్తే ఆ ఉరిని ఆపడానికి గాంధీ గారు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. ఆయన చేతిలో ఉన్నా కూడా కొద్దిగా పెండింగ్ పెట్టించారు కానీ దాన్ని ఉరిని ఆపలేదు. దానివల్ల ఆయన చాలామంది చాలా వరకు దేశ ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.